గైస్, హరీష్ శంకర్ అండ్ రవితేజ కాంబినేషన్లో వస్తున్న మూవీ మిస్టర్ పర్సన్ మూవీ అయితే టీజర్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ నిన్ననే వచ్చేసింది అనమాట. టీజర్ అయితే మనకు చాలా బాగా నచ్చింది. ఈ లైక్ ఈస్ గుడ్ అని చెప్తారుగా, సేమ్ టు సేమ్ అలాగిందని చెప్పుకోవచ్చు. అయితే మన రవితేజ గారు రొమాంటిక్ మూడ్లో అయితే ఉన్నారు. అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి కొన్ని ఉన్నాయి, అవి కట్ లాగా పెట్టేశారు అనమాట. ఎలాగైనా పెట్టండి, కానీ ఆ ఫైట్ సీన్స్ కూడా మనకు చాలా బాగా నచ్చాయి. జగపతి బాబు గారి లుక్ అయితే ఇప్పుడు సో గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సలార్ మూవీలో విలన్ క్యారెక్టర్ చేశారు. ఈ మూవీలో ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు హరిశంకర్ గారు. ఏ విధంగా ఇప్పుడు విలన్ క్యారెక్టర్ని చూపిస్తారో, ఎంత నెగిటివ్గా చూపిస్తే, ఎంత స్టోరీ ఉంటే విలన్ క్యారెక్టర్కి వేరే ఇప్పుడు ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. మూవీ స్టోరీ లైన్ ఏముంటుంది అంటే, నాకు తెలిసినంత వరకు రవితేజ గారు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎలా అయితే అన్యాయంగా దోచుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఇక బొక్కలు దూయడంలో ఫస్ట్ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటాడంటే తెలుసు కదా, ఫస్ట్ లవ్ అంటాడు, దాని తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తుంది, దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవుతాడు, దాని తర్వాత ఇక మూవీ ఇంతే స్టోరీ లైన్ విషయం. ఇక ఈ హరిశంకర్ గారు అయితే ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ ఫిల్మ్ మేకింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ మనకు డబ్బింగ్ విషయంలో అయినా అన్నీ చాలా వర్కౌట్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. రవితేజ గారు ఈ మూవీతో మళ్ళీ మాస్ కాంబ్యాక్ ఇస్తే చాలు అనుకుంటున్నాను నేనైతే. అప్పుడెప్పుడో ధమాకా మూవీతో హిట్ కొట్టాడు, ఈ మూవీతో హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. అసలు ఈ మూవీ చూస్తుంటే రీమేక్ మూవీలా లేదు, ఏదో స్పెషల్ స్టోరీ లైన్ అంటే స్టోరీ లైన్ కొన్ని చేంజెస్ చేసి మూవీ తీసారేమో అన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది. మరి చూద్దాం, ఆగస్టు 15కి కలుద్దాం. ఎలా ఉందో సినిమా ట్రైలర్ వస్తే ట్రైలర్ రివ్యూ కూడా చెప్తా. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.